భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా అసాధారణ నాయకత్వ పటిమతో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపినందుకు గుర్తింపుగా నవీ ముంబైలోని అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు రోహిత్ సాగించిన ప్రయాణం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ ను గెలిపించి దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరదించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన రోహిత్ కృషిని ఈ విశ్వవిద్యాలయం కొనియాడింది. యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అజింక్య పాటిల్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్న రోహిత్ సచిన్ టెండూల్కర్ మరియు ఎంఎస్ ధోని వంటి దిగ్గజాల సరసన నిలిచారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రోహిత్ కేవలం ఆటగాడు మాత్రమే కాదని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని అధిగమించి జట్టును ముందుండి నడిపించే ఒక గొప్ప మార్గదర్శి అని ప్రశంసించారు. ఆయన నాయకత్వ శైలి నిర్వహణ శాస్త్రంలో పాఠాల వంటిదని పేర్కొనడం విశేషం. ఈ గౌరవ డాక్టరేట్ రోహిత్ శర్మ సాధించిన అంకెలకు మాత్రమే కాకుండా క్రికెట్ క్రీడ పట్ల ఆయనకున్న అంకిత భావానికి దక్కిన ప్రతిఫలంగా భావించవచ్చు. ముంబైలో పుట్టి పెరిగిన ఒక సామాన్య బాలుడు తన అద్భుతమైన టైమింగ్తో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను సైతం గడగడలాడించడమే కాకుండా తన వినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. డాక్టరేట్ అందుకున్న అనంతరం రోహిత్ భావోద్వేగంతో మాట్లాడుతూ ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని, దేశం కోసం మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడలు కేవలం శారీరక సామర్థ్యానికే పరిమితం కాకుండా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో రోహిత్ ప్రయాణం నిరూపిస్తోంది. బ్యాటింగ్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన రోహిత్ ఇప్పుడు డాక్టర్ రోహిత్ శర్మగా మారడం ఆయన అభిమానులకు పండుగ లాంటి వార్త. విద్య మరియు క్రీడల మధ్య ఉండే సమన్వయాన్ని చాటి చెప్పేలా ఈ స్నాతకోత్సవం సాగింది. రోహిత్ శర్మకు దక్కిన ఈ గౌరవం భారత క్రికెట్ స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.